రవికాంత్, ఎక్కడ చూసినా కూడా అన్ని కోతలే కనిపిస్తున్నాయి. రైతు భరోసా కోతలే, రుణమాఫీ దానికి సంబంధించి కోతలే, రేషన్ కార్డులు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, విద్య, వైద్యం, ఏది చూసినా ఎక్కడ చూసినా అన్ని కూడా కోతలు తప్ప ఏమి చేయని పరిస్థితి. ఇంకా పైపెచ్చి దీనికి సంబంధించి ప్రజలు అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు, కేసులు పెట్టడం, పోలీసులతో కావచ్చు, స్థానిక నాయకులతో కావచ్చు, బెదిరింపులకు పాల్పడడం, అక్రమంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది కొనసాగుతోంది. భూములు లాక్కోవడం దగ్గర నుంచి కూడా ఇదంతా చూస్తుంటే ప్రజలకు చాలా ప్రభుత్వం అంటే ఒక అసహ్యం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు 7.5 మాత్రమే గడిచింది. ఇంకా టైం ఉన్నది. ఏం జరగబోతుందని అనుకోవాలి ప్రభుత్వ వ్యవహార శైలి ఇట్లానే కొనసాగితే కనుక? స్వేచ్ఛ మీరంతా చెప్పినట్టుగా ముఖ్యంగా గిరిజనులను, ఎస్సీలను కూడా టార్గెట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదవుతున్నాయి అనడానికి ఉదాహరణ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి జాబితా. ఆ లిస్టు ప్రకటించిన తర్వాత మేము కదా అర్హులం, మమ్మల్ని ఎందుకు ప్రకటించరు, వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు 2-3 చోట్ల ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు వ్యవసాయ భూములు ఉన్నాయి, వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తారు? మేము చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నాము, చిన్న చిన్న రేకుల ఇళ్లలో ఉంటున్నాము, మా ఇల్లు గతంలో వానాకాలం సీజన్లో మా ఇల్లు కొట్టుకుపోయింది, మమ్మల్ని కదా అర్హులుగా గుర్తించాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రజలకు సంబంధించి అక్రమంగా కేసులు నమోదవుతూ ఉన్న సందర్భం మనం ఇటీవల చూసాము. ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగారం మండలమే కావచ్చు, తాడ్వాయికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా, ఏటూరు నాగారం ప్రాంతం అంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. అక్కడి ప్రజల మీద, అక్కడ ప్రశ్నించినటువంటి గొంతుకల మీద అక్రమంగా కేసులు నమోదు చేయడం అంటే ఇవాళ ఏదైతే ప్రశ్నించే గొంతుకల మీద ఇవాళ తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడికక్కడ గొడవలు కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో రేషన్ బియ్యం ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది, రేషన్ కార్డులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఇవాళ ఈ ప్రకటించినటువంటి పథకాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 26వ తేదీన 4 పథకాలను ప్రవేశపెడతా ఉన్నాము, 4 పథకాలను అమలు చేస్తూ ఉన్నాం అన్నటువంటి ప్రకటనలో పూర్తిగా అన్ని వర్గాలు కూడా మోసపోతూ ఉన్న పరిస్థితి. యువ వికాసం కూడా పూర్తిగా మోసపోయిన సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 6 జిల్లాల నుంచి 1,49,400 పైచీలకు రేషన్ కార్డులు అప్లై అయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గతంలో బీఆర్ఎస్ హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదని వాళ్ళు పోర్ట్రేట్ చేసి విజయవంతమయ్యారు వాస్తవంగా చెప్పాలంటే. అయితే పేదవాడికి అన్నం పెట్టే విషయంలో, పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో నిజానికి బీఆర్ఎస్ ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 6 లక్షల మేరకు పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, ప్రచారం చేసుకోవడంలో నిజంగానే బీఆర్ఎస్ విఫలమైంది ఆ రోజున అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ అప్లై చేసినటువంటి దరఖాస్తుల సంఖ్య కూడా రేషన్ కార్డులకు సంబంధించి మనం చూసినట్టయితే 1,50,000 లోపే. అంటే ప్రజలందరి దగ్గర కూడా ఇప్పటికే పేదవాళ్ళకు సంబంధించి రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయినప్పుడు వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు ఆలోచిస్తారు, వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత ఆ 2 పిల్లలకు కూడా రేషన్ కార్డులు అవసరం అవుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా ఇవే ఇబ్బందులు కనిపిస్తున్నాయి, ఇవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి. కానీ ఇంత స్థాయిలో ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ప్రజలు ఆగ్రహిస్తున్నా, ఏం చేస్తున్నా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన శూన్యం. ప్రభుత్వం వీటన్నిటిని అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. ప్రభుత్వం ఇంకా రేపటి నాడు ఏదైనా అమలు చేస్తుందా అనే భరోసా ఉందానంటే అది కూడా శూన్యం అన్నట్టుగానే కనిపిస్తుంది. ఏం జరగబోతుంది అనుకోవాలి ఇదే పరిస్థితి కొనసాగితే? ప్రతి విషయంలోనూ స్వేచ్ఛ. రాజీవ్ యువ వికాసం అన్నారు, యువత అందరికి కూడా మేము అండగా నిలుస్తామని చెప్పి ఆ వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఒక అయస్కాంతంలా ఆకర్షించి వాళ్ళందరినీ కూడా ఒక భ్రమలో పడేశారు. ముఖ్యంగా యువతను ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మీకు అసలు ఉద్యోగాలే రావన్నటువంటి అంశాన్ని ఆ వర్గాల్లో లేవనెత్తి వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళను ఆగ్రహ ఆవేశాలకు గురి చేసి వాళ్ళ ఆర్టీసీ క్రాస్ రోడ్ అయితేనేమి ఇతర అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన యువతనందరినీ కూడా ఆగ్రహ ఆవేశాలకు లోను చేసి వాళ్ళ ఆ వర్గాన్ని అంతా కూడా
దగ్గరికి తీసుకొని ఆ వర్గాన్ని ఆకర్షించి ఇవాళ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం. యువ వికాసానికి సంబంధించి మనం చూసినట్టయితే Yes. 5-6 నెలలు సరిపోవా, జూన్ 2వ తారీఖు రోజు మాకు 50,000 నుంచి ₹1,00,000 లోన్లు ఇస్తారు, మా కాళ్ళ మీద నిలబెడతామని అనుకున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసిన సందర్భం. రైతాంగానికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బోనస్ కావచ్చు, అనేక విషయాల్లో పంట నష్టపోయిన సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి యాసంగి సీజన్లో పంటలు ఎండిపోయిన క్రమంలో అదంతా కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. వాటిని అంచనా వేయాల్సి ఉంటుంది. జనగామ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, Yes. ఇతర జిల్లాలకు సంబంధించి పంటలన్నీ కూడా ఎండిపోయిన క్రమంలో అది ప్రకృతి విపత్తిగా, ప్రకృతికి సంబంధించినటువంటి ప్రభుత్వ బాధ్యతగా భావించి వాళ్లకు నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది. ఆ విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా ఆ వర్గాన్ని పూర్తిగా నష్టపరిచిన సందర్భాన్ని మనం చూస్తాము. పేద ప్రజలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి ఆ ప్రజలంతా కూడా, ఆ మహిళలంతా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళ ప్రశ్న వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు 2,500 ఇస్తామన్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వడం లేదన్నటువంటి అంశాన్ని మహిళలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వృద్ధులను కదిలిస్తే తప్పకుండా మాకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామన్నారు కదా, ఆ 4,000 ఎందుకు ఇవ్వడం లేదన్నటువంటి ప్రశ్న వ్యక్తం అవుతా ఉంది. మెయిన్గా రేషన్ కార్డుకు సంబంధించి మేము పేద ప్రజలం కదా, మేము ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనం సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఏదైతే ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి కావచ్చు, ఇతర పథకాలకు కావచ్చు, ఏదైతే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా ఉంటుంది. ఆ పథకానికి సంబంధించి రేషన్ కార్డు మాకు ఎందుకు ఇవ్వరా అన్నటువంటి ప్రశ్న మాత్రం సామాన్యుల్లో వ్యక్తమవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏ పథకం కూడా ఒక్క వర్గాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంతృప్తి పరిచిన ఆ వర్గాల్లో ధైర్యం నింపి, ఆ వర్గాల్లో భరోసా నింపి, ఆ వర్గాలకు మేము అండగా ఉంటామన్నటువంటి అంశాన్ని చెప్పడంలో పూర్తిగా విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.